మళ్ళీ ఓట్ల పండుగ వచ్చేసింది. ఎవడ గోళ వాడిది. నాకు ఓటు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది బాబాయ్. ఇప్పటికీ ఒక్కసారి కూడా ఓటేయాల. అదేలే వెయ్యను. ఎందుకు వేయాలి? అభివృద్ధి లేదు, నా భూమి లేదు. అందరూ దొంగ రాజకీయ నాయకులే. ఈ అమ్మ రాజకీయాలు. ఇచ్చినోడి దగ్గర డబ్బులు తీసుకోవయ్యా. నిన్ను ఎవడు అడిగాడు ఓటు వేసావా వేయలేదా అని? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అంతే. రామారావు గారి నాయకత్వం, రామారావు గారి నాయకత్వం. ఎంత గుర్తుగా మన ఓటు దగ్గర ఏంటి వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. కూర్చో. రామారావు గారి నాయకత్వం. బాగున్నావా? బాగున్నానయ్యా. ఏంటి సంగతులు? అంతా మామూలేనయ్యా. ఈసారి జరిగే ఎలక్షన్ లో మీరు అభివృద్ధి చెందాలన్నా, మీరు సంతోషంగా ఉండాలన్నా, మీ జీవితాలు ఊరు బాగుపడాలన్నా ఇదిగో ఈ గట్ట గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అట్టగేనయ్యా, మీకే వేస్తామయ్యా. అన్నా మర్చిపోవద్దు, మన గుర్తు గంట. నా గుర్తు గంట. సరే సర్లే. గంట గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలా అన్నా, మర్చిపోవద్దు. ఇదిగో టీ ఖర్చులు కొంచెం బాబాయ్, టిఫిన్ ఖర్చు కొంచెం. రాత్రికి మన వాళ్ళు వస్తారు, ఓట్లు ఎన్ని ఉండే చెప్పండి, దాని ప్రకారం డబ్బులు ఇచ్చి వెళ్తారు. గంట గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలా? గంట గుర్తుగా మన ఓటు, గంట గుర్తుగా మన ఓటు. బాబాయ్ ఆడికేం గుర్తేం దొరకలేదంట బాబాయ్, గంటించి పంపించారు. సుధాకర్ బాబు గారి నాయకత్వం, సుధాకర్ బాబు గారి నాయకత్వం. ఏన్నా బాగున్నారా? మరి వీరందరూ నా సొంత మనుషులు, మీకు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ఎలక్షన్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీగా గెలిపించాలని మీరు. ఇదిగోండి అన్న, ఇది మన గుర్తు చెంబు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది మన చెంబు. ఈ చెంబులో మీ ఓట్లేసి చిచ్చే, ఈ చెంబు గుర్తు మీద మీ ఓట్లేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించండి. మరి మీకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటా. ఏమంటా బాబాయ్? అట్టగినయ్యా. ప్రస్తుతానికి ఇది టీ ఖర్చులు కొంచెం. సాయంత్రం మన కుర్రోళ్ళు ఇంటికి వచ్చి మీ ఓట్లు ఏంటంటే దాని ప్రకారం డబ్బులు ఇస్తారు. సరే, ఓటు మాత్రం బిరిపోకుండా మనకే వేయాలి. ఏ పెద్దనా టీ ఖర్చులు కొంచెం. సాయంత్రం కుర్రోళ్ళు వస్తారు, మీ ఓట్లు ఏందో చెప్పండి, డబ్బులు ఇస్తారు, న్యాయం జరుగుద్ది. ఓకేనా? అలాగే. మీకు తెలుసుగా బాబు గారు, నేను చూస్తే ధర్మంగా జీవించేవాడిని. అవునవును, మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఇస్తారు, మీరు ఇస్తారు. ఆ పార్టీకి 3, మన పార్టీకి 3 వేసి అఖండ విజయంతో గెలిపిస్తాయి గారు. వేసేసాడు, బాగా వేసేసాడు. సుధాకర్ గారి నాయకత్వం. ఇప్పుడైతే మోడీ అంట. వీడి కన్నా అసలు ఎప్పుడు ఓడిన వాడేనాయం. అమ్మరాజుకున్నా చెంబు గుర్తుకే మన ఓటు. ఏంటి బాబాయ్ మంచి ఖుషిగా ఉన్నారు? 4 రోజులు పండగేగానా? అంతేలే మరి, మామూలేగా. అందరూ దొంగలే, నేను ఎవ్వరికి ఓటేను బాబాయ్. తప్పు లేదురా, నీ ఓటు నీ ఇష్టం. ఏంటి బాబాయ్ తప్పు లేదా? తప్పుంది బాబాయ్, అది చాలా పెద్ద తప్పు. అసలు ఓటు అంటే నీకు తెలుసా? ఆ ఓటు విలువంటే నీకు తెలుసా? అది నీ చేతిలో వజ్రాయుధం బాబాయ్. 5 సంవత్సరాలకు ఒకసారి సామాన్యుడికి వచ్చే పవర్, మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే శాసనం, మన తలరాత్రులు మార్చే ఆయుధం బాబాయ్ ఓటు. ఏంటన్నా, పుట్టాక ఒక్కసారి కూడా ఓటు వేయలేదా? ఓటు వేయలేదని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నావన్నా. నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావు తెలుసానా నీకు? 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలకు ఒక్కరోజు 1 గంట ఓపిక పెట్టి ఓటు వేయడానికి నువ్వు సమయం కేటాయించలేకపోతున్నావంటే మనం ఎంత దిగజారిపోతున్నామో అర్థమవుతుందని నీకు? అది క్షమించలేని నేరమన్నా. మనది ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలే నిర్ణయాధిపతులు.
మీలాంటి చదువుకున్న సమర్థులు నాకెందుకు నేను పడుకుంటే అసమర్థులే దేశం వెళ్తారన్నా. మన ఊరు ఇలా ఉండాలని, మన రాష్ట్రం అలా ఉండాలని, మన దేశం ఎలా ఉండాలని, మన బతుకులు బాగుండాలని నువ్వు నేను మనందరం ఆలోచించగలిగితేనే కదా సరైన నాయకుని ఎన్నుకోగలం. అది ఎలా అన్నా? ఆ ఓటు ద్వారానే ఎన్నుకోగలమని నీకు అర్థం కావట్లేదన్నా. మరి మన ఓటు సరిగ్గా వేయకపోతే అది ఎలా జరిగిద్ది? మనం కట్టుకుంటేనే కదన్నా మన ఊరు మన రాష్ట్రం, అప్పుడు కదన్నా బాగుండేది. అసలు ఓటే వేయండి నీకు ఈ అభివృద్ధి ఈ ఊరు గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదన్నా? అందరూ దొంగలు అంటున్నావు. దొంగలే. మరి ఓటు వేయకుండా నువ్వు ఇంట్లో పడుకుంటే దొంగలే రాజ్యం వెళ్తారు. ఓటు ఉండి కూడా నువ్వు బద్దకించో, ఓటు విలువ తెలియకో నువ్వు ఓటు వేయకపోతే నువ్వు సమాజంలో బతుకున్నా సచ్చినట్టే లెక్కన్నా. నా ఓటు ద్వారానే ఈ భావితరాలకు బంగారు బాట వేయగలమన్నా. గ్రహించండి, దయచేసి మన ఓటుని చులకనగా చూడమాకండి, దుర్వినియోగం చేయమాకండి. 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా, దయచేసి ఓటు విలువ తెలుసుకోండి. బాగా చెప్పావు నాన్న. ఇంత అర్థం ఉందా? నా కళ్ళు తెరిపించావు బ్రదర్. నా బాధ్యత ఏంటో నాకు తెలియజేశావు. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి నేను కూడా ఓటు పెట్టాక వస్తున్నా. పదండి అందరం కలిసి ఓటేద్దాం.